పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కృష్ణా యోజన సంక్షేమ సంఘం ప్రాజెక్ట్ డైరెక్టర్ పి అర్చన ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం నాయకులు మధుసూదన్ హాజరయ్యారు। ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థల్ని ప్రోత్సహించాలని, కమ్యూనిటీ మెంబర్స్ హక్కుల్ని కాపాడాలని మధుసూదన్ సూచించారు। రాజుల కాలంలో హిజ్రాలను ఎంతో గౌరవించేవారిని ఇప్పుడు కనీసం మానవత్వంతో చూడడం లేదని అర్చన ఆవేదన చెందారు। సెక్స్ వర్కర్స్ హిజ్రాలకు కృష్ణా యోజన సంక్షేమ సంఘం ద్వారా 12 మండలాల్లో సేవలు అందిస్తున్నామని అర్చన తెలిపారు। ఇదివరకు రాజులు పరిపాలించిన సమయంలో ట్రాన్స్జెండర్ని రాజులు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పోరాటానికి వెళ్ళినప్పుడు కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలకి సెక్యూరిటీగా ట్రాన్స్జెండర్ని పెట్టి వెళ్ళేవాళ్ళు। కానీ ఇప్పుడు అవకాశం కూడా లేకపోవటం వల్ల రోడ్ల మీద జీవనం గడుపుతున్నారు। అలాంటి వాళ్ళకి నేను ఇక్కడ భీమవరం 12 మండలాల మీద పనిచేస్తున్నాను। ఆ 12 మండలాల మీద కూడా ఎంఎస్ఎం కమ్యూనిటీ, సెక్స్ వర్కర్స్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, తర్వాత ట్రాన్స్జెండర్స్, ఈ ముగ్గురు మీద పనిచేస్తున్నాను। వీళ్ళకి కాలేజీల్లో స్టూడెంట్స్కి బయట ఎక్కడైతే హై రిస్క్ గ్రూపులు ఉంటారో అక్కడ హెచ్ఐవి క్యాంపెయిన్స్ పెట్టి సిఫిలిస్ టెస్ట్ చేయించి వీళ్ళని హెచ్ఐవి బారి నుండి తప్పించి వాళ్ళ ఆరోగ్య సేవలు అందించడం జరుగుతుంది మా సంస్థ। తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే హెచ్ఐవి బారిన పడి ఉన్నారో వాళ్ళకి నెలకి ఒకసారి డోనర్ని కనిపెట్టి మాకు తగినంత సహాయం వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్గా ఇవ్వటం కూడా జరుగుతుందండి మా సంస్థ నుంచి। అలాగే మేము ఇక్కడ భీమవరం మాకు హ్యాండ్ ఓవర్ చేసి 5 సంవత్సరాలు అవుతుంది। ఆ 5 సంవత్సరాలు కూడా మేము గొప్పగా ఈ గణతంత్ర దినోత్సవం బాగా వేడుకలు జరుపుకుంటున్నాము। ఇది ఒక మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా భావించి ఈ రోజుని మేము హ్యాపీగా గడుపుతాం।